ఓం సాయిరామ్. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 7. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, స్వామి, ఈ గోకర్ణ నక్షత్ర మహిమ ఇంకొంచెం విపులంగా వివరించండి. మన దేశంలో ఎన్నో పుణ్యతీర్థాలు ఉండగా శ్రీపాద స్వామి ఈ క్షేత్రాన్ని ఎందుకు ఆశ్రయించారో చెప్పండి అని వేడుకున్నాడు. ఇప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు. పూర్వం ఇక్ష్వాకు వంశంలో మిత్రసహుడు అనే పేరు గల రాజు వేదమార్గ తత్పరుడై రాజ్యాన్ని ధర్మంగా పాలిస్తూ ఉండేవారు. ఒకనాడు అతడు అడవికి పోయి క్రూర జంతువులను వేటాడుతూ ఒకచోట భయంకరుడైన ఒక రాక్షసుని చూచాడు. రాజు అతని మీద బాణాలు వేయడంతో ఆ రాక్షసుడు నేల కూలి ప్రాణాలు విడుస్తూ తన సోదరుని పిలిచి రాజుపై ప్రతీకారం తీర్చుకోమని ఆదేశించాడు. అతని సోదరుడు తన రాక్షస మాయ చేత ఒక సామాన్య మానవ రూపంలో రాజు వద్దకొచ్చి ఎంతో వినయంతో అతనికి సేవ చేయసాగాడు. ఒకరోజు ఆ రాజు తన ఇంట పితృశ్రాద్ధానికి వశిష్ఠాది మహర్షులను భక్తులుగా ఆహ్వానించాడు. ఆనాడు ఆ కపట సేవకుడు వంటలో రహస్యంగా నరమాంసం కలిపాడు. భోజన సమయంలో వశిష్ఠ మహర్షి అది తెలుసుకొని రాజుపై కోపించి, రాజా, నీవు మాకు నిషిద్ధమైన నరమాంసం వడ్డించావు కనుక నీవు బ్రహ్మరాక్షసుడు అవుతావు అని శపించాడు. ఆ ముని తను నిష్కారణంగా శపించినందుకు రాజు కోపించి ఆయనకు ప్రతిశాపం ఇవ్వబోతుంటే పతివ్రత అయిన అతని భార్య దమయంతి అడ్డుపడి గురువును శపించబోనడం మహాపాపమని హెచ్చరించి ఆ శాపజలాన్ని తన పాదాలపైనే పోసుకోమని ప్రార్థించింది. రాజు తన కోపాన్ని నిగ్రహించుకొని శాపకల్మషమైన అపవిత్రమైన తన చేతిలోని జలాన్ని తన పాదాలపై పోసుకొని వశిష్ఠ శాపం వలన బ్రహ్మరాక్షసుడై పై కారణంగా కల్మషపాదుడు అనే పేరు గ్రహించాడు. అప్పుడు శాప విముక్తికై మహారాణి ప్రార్థించగా వశిష్ఠ మహర్షి జాలి చెంది, అమ్మా, నీ భర్తకు 12 సంవత్సరాల తర్వాత బ్రహ్మరాక్షసత్వం పోతుంది అని ఆశీర్వదించి తమ ఆశ్రమానికి వెళ్లిపోయారు. అప్పటి నుండి కల్మషపాదుడు ఘోరమైన ఆ అరణ్యంలో నివసిస్తూ అచ్చటి క్రూర జంతువులను మనుషులను పట్టుకొని తింటూ ఉండేవాడు. అతడు బ్రహ్మరాక్షస రూపం ఛాయలాగా అంటే నీడలాగా అతన్ని ఎప్పుడూ వెంటాడుతూ ఉండేది. ఓసారి అతడు ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుణ్ణి చంపి తిన్నాడు. అందుకు ఆ బ్రాహ్మణ భార్య శోకంతో, నీవు వశిష్ఠ శాపం తీరి నీ పూర్వరూపాన్ని పొందాక నన్ను నా భర్తను ఎడబాటు చేసిన పాపానికి భార్య సంగమం చేస్తే నశిస్తావు అని శపించింది. కొంతకాలానికి వశిష్ఠ శాపం నుండి విముక్తుడైన రాజు తన నగరంలో ప్రవేశించాడు. అతని రాకై భార్య ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నది. ఆమెను చూస్తూనే రాజు కన్నీటితో తనకు కొత్తగా సంక్రమించిన బ్రాహ్మణ పత్ని శాపం గురించి చెప్పాడు. భార్యాభర్తలిద్దరూ కిన్నులై ఆ శాప విముక్తికై తీర్థయాత్రలు చేశారు. మార్గ మధ్యంలో వారు గౌతమ మహర్షిని దర్శించి తమ విషాద గాథ విన్నవించుకున్నారు. అది విని గాలి చెందిన గౌతమ మహర్షి, రాజా, భయపడవద్దు. పాపాలన్నింటినీ పారద్రోలి అభిష్టాలనిచ్చే పవిత్రమైన గోకర్ణ నక్షత్రం ఉండగా బ్రహ్మహత్యా పాతకం నిన్నేం చేయగలదు? ఆ క్షేత్రంలోని నీరంతా పుణ్యతీర్థమే. అక్కడ శిలలన్నీ శివలింగాలే. ఆ పవిత్ర క్షేత్రంలో మానవులకు పొందడానిదేమున్నది? ఆ క్షేత్ర మహత్యాన్ని తెలిపే విషయం ఒకటి నేను అక్కడ చూచింది చెప్తాను. ఆ క్షేత్రంలో మరణించిన ఒక చండాల స్త్రీని కైలాసానికి తీసుకుపోవడానికై శివకింకరులు వచ్చారు. వారిని అడగ్గా వారిలా చెప్పారు. పూర్వము ఈమె సౌదామిని అను అందమైన ఒక బ్రాహ్మణ కన్య. ఆమెకు యుక్త వయస్సు దాటిన తర్వాత ఆలస్యంగా ఒక పేద బ్రాహ్మణునితో ఇష్టం లేని వివాహం బలవంతంగా చేశారు. కొద్ది కాలానికే ఆమెకు పిల్లలు కలుపుకముందే ఆ బ్రాహ్మణుడు మరణించాడు. ఆమెకు అమ్మవసం చేత ఒక కోమటి వారిని ఉంచుకున్నది. జారత్వం ఎన్నటికీ దాగదు కదా. త్వరలో ఆ రహస్యం బంధువులందరికీ తెలిసి వారు ఆమెను వెలివేసి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. అప్పటి నుండి ఆమె నిర్భయంగా ఆ వయస్సునితో జీవించనారంభించింది. అతని దుస్సాంగత్యంతో మద్యపానానికి కూడా అలవాటు పడింది.
ఒకనాడు ఆమె కళ్ళు తాగిన మైకంలో ఆవుదోడును ఒక దానిని మేకనుకొని చంపి దాని తలను మర్నాటికం దాచి మిగిలిన దేహాన్ని వండుకొని భుజించింది. మర్నాడు విటుడు రాగానే ఆమె వంట చేయబోయి ఆవుదోడ శిరస్సును తూచి నిదానికి అభివచ్చుతూ అయ్యయ్యో ఆవుదోడను పులి తినిపోయింది అని వలవలా ఏడ్చింది. ఆమె ఇటువంటి పాపాలు అనేకం చేసి నరకంలో శిక్షలను అనుభవించి కర్మశేషం వలన ఈ జన్మను పొందింది. ఈ జన్మలో ఈమె పుట్టుగ్రుట్టి కుష్ఠరోగి అయ్యి కొంతకాలం పాటు తన తల్లిదండ్రుల చేత పోషించబడింది. వారు మరణించాక దిక్కులేక ఆకలితో అలమటిస్తూ ఒక శివరాత్రి నాడు అందరినీ భిక్ష కోసం యాచించింది. ఆనాడు అన్నం ఎవరూ వండరు కనుక ఆమె చేతిలో కొద్ది మారేడు దళాలు మాత్రం ఉంచారు. అవి తినడానికి పనికిరావని తలచి ఆమె వాటిని అన్నింటినీ జారబెడుతుంది. ఆ బిల్వమంతా ఒక శివలింగం మీద పడింది. అదే ఆమె చేసిన శివ పూజ. ఆ రోజంతా తిండి లభించనందువలన ఆ రాత్రి ఆమెకు నిద్ర రాలేదు. ఈ విధంగా ఆమె ఉపవాసము జాగరణ కూడా చేసినట్లయింది. ఆ రోజంతా ఆమె శివనామ సంకీర్తనం విన్నది. తెలియక చేసిన ఆ వ్రతం వలన ఈమె పుణ్యాత్మురాలైంది. ఇప్పుడు ఈమెను కైలాసానికి తీసుకురమ్మని మమ్మల్ని శంకరుడు పంపారు అని చెప్పారు. అప్పుడు ఆ శివదూతలు ఆమె మృతదేహంపై అమృతం చల్లి దేవ విమానం మీద కైలాసానికి తీసుకువెళ్లారు. అబుద్ధిపూర్వకంగా చేసిన ఆమె వ్రతానికి ఎంతటి ఫలితం ఉంటే ఇంకా మీరు బుద్ధిపూర్వకంగా చేసిన దానికి ఫలితం చెప్పతరమా? కనుక ఓ రాజా, నీవు గోకర్ణ నక్షత్రానికి వెళ్లి మహాబలేశ్వరుని సేవించు, బ్రాహ్మణి శాపం నుండి విముక్తుడు అవుతావు అని గౌతమ మహర్షి ఆ క్షేత్ర మహాత్యాన్ని ఇంకా ఇలా వివరించారు. గోకర్ణం అంతటి పవిత్ర క్షేత్రం ఇంకొకటి లేదు. మిగిలిన క్షేత్రాలన్నీ చంద్రుడు నక్షత్రాల వంటివి అనుకుంటే గోకర్ణం పాపము అనే కారు చీకట్లను నశింపజేసే సూర్యుని వంటిది. ఆ క్షేత్ర దర్శనం స్మరణము వలన కూడా సర్వ పాపాలు నశిస్తాయి. అక్కడ ఇంద్రాది దేవతలందరూ తపస్సు చేసి శివానుగ్రహం వలన తమ అభిష్టాలు పొందారు. అక్కడ మహాబలేశ్వరునికి బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, విశ్వదేవతలు, మరుద్గణాలు, సూర్యచంద్రులు, అష్టవసువులు తూర్పు ద్వారంలోను, యమధర్మరాజు, చిత్రగుప్తుడు, అగ్నిదేవుడు, ఏకాదశ రుద్రులు, పితృదేవతలు దక్షిణ ద్వారంలోను, వరుణుడు మొదలైన దేవతలు పడమటి ద్వారంలోను, కుబేరుడు, భద్రకాళి, వాయుదేవుడు, సప్తమాతృకలు ఉత్తర ద్వారంలోను, విశ్వావసువు, చిత్రరథుడు మొదలైన గంధర్వులు నిత్యము నిలిచి ఆయన్ను ఉపాసిస్తూ ఉంటారు. కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, కణ్వుడు మొదలైన మునీశ్వరులు కృతయుగంలో, విశ్వామిత్రుడు, జాబాలి, భరద్వాజుడు మొదలైన మహర్షులు, సనక సనందనాది బ్రహ్మ మానస పుత్రులు, నారదాది దేవర్షులు, సిద్ధులు, సాధ్యులు, మునీశ్వరులు, యతులు నిత్యము గోకర్ణేశ్వరుని ఉపాసిస్తూ ఉన్నారు. రావణుడు మొదలైన రాక్షసులు కూడా ఈ క్షేత్రంలో తపస్సు చేసి శివుని నుండి వరాలు పొందారు. కనుకనే ఈ క్షేత్రంలో చేసిన తపస్సు ఆధ్యాత్మిక సాధనలు 1,00,000 రెట్లు మంచి ఫలితాలు ఇస్తాయి. ఇప్పుడు ఆ రాజు భార్యా సమేతంగా గోకర్ణం వెళ్లి మహాబలేశ్వరుని సేవించి శాప విముక్తుడు అయ్యాడు. కనుక ఓ నమతారక, ఎందరో సజ్జనులకు ఆశ్రయమైన గోకర్ణ నక్షత్రం వారి తపస్సు చేత ఇదివరకే పరమ పవిత్రమైంది. అందుకే గణపతి అక్కడ శివుని లింగాన్ని స్థాపించడం కూడా జరిగింది. అందుకే సాధుజీవనుడైన శ్రీపాద స్వామి కూడా ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడ 3 సంవత్సరాలుండి ఆ క్షేత్ర మహత్యాన్ని పునరుద్ధరించారు. తరువాత ఆయన కృష్ణా తీరంలోని కురుపురానికి వెళ్లి అక్కడ తమ స్థూల రూపాన్ని మరుగుపరిచారు. శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, నృసింహసరస్వత్యై నమః. గోకర్ణం దర్శించినప్పుడు భక్తులు ఈ అధ్యాయం చదువుకొని
దత్తస్వామిని పూజించుకుంటే ఉత్తమ ఫలితం ఉంటుంది. ఓం సాయిరామ్.